వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. మరి ఇక్కడ నిలబడిన దంపతులు తిమోతి సురేఖ అండి, కొత్తగూడెం నుంచి వచ్చారండి. మరి ఫస్ట్ పాప అండి, పాపకి 11వ సంవత్సరం అయినా మరి దేవుడు మరి సంతానం లేదండి. మరి తండ్రి చేత ఇక్కడికి ఎందుకు వచ్చినప్పుడు తండ్రి వాగ్దానం చేశారు. తండ్రి వాగ్దానం చేశారండి, నీ గర్భఫలం ఇస్తాను, నీ కుమారుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారండి. అటు రీతిగా మరి దేవుడు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ మగబిడ్డని దేవుడు ఇచ్చారండి. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని సందులో మరి పాట పెట్టుకుంటున్నారండి. 11 సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడు ఏమి ఇచ్చారంట, ఎర్రగా బుర్రగా సినిమా యాక్టర్లా. మొదట వారి కుమార్తె, మళ్ళా 11 సంవత్సరాల వారికి పిల్లలు లేరు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం, నీకు సంతానం ఇస్తా అని చెప్పిన 2వ నెలకే ఆమె నీళ్ళు పోసుకుంది. దేవుడు అన్నాడు, చక్కని కొడుకుని ఇస్తా అని చెప్పాడు. దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టాడు, దగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాం. 50,000 5,000. మనం ఎంత ఇచ్చినా దేవుడికి తక్కువ. ఎందుకంటే పిల్లలు లేక ఒక హైదరాబాద్లో 1 లక్షల మంది ఎడుతున్నారు. మరి దేవుడి వల్ల చక్కని కుమారుని దేవుడు ఇచ్చారు. 5,000 వరకు పాడుకునే అవకాశం ఉంది. పిల్లలు లేనివారు, అలాగే కూతుళ్ళు కోళ్ళకి లేనివారు త్వరగా పాడుకోండి. ఈ సంవత్సరం చక్కని బిడ్డలు దేవుడు ఇస్తారు. నా పాట 1000 రూపాయలు, 2,000 2500 2500 3,000 3,000 ఒకటోసారి, 4,000 ఒకటోసారి, అమ్మా 4,500 ఒకటోసారి, 4,500 4,700 ఒకటోసారి, 4,900 ఒకటోసారి. పడుకో 4,900 అప్పట్లో కూడదు. చూడండి, 11 సంవత్సరాల తర్వాత దేవుడు ప్రవచించి నీకు కొడుకునిస్తానని చెప్పిన తర్వాత వాగ్దానంతో పుట్టిన ఒక బిడ్డ దేవుడు ఇచ్చాడు. చూడండి, ఎర్రగా బుర్రగా చక్కగా దేవుడు ఇచ్చే బిడ్డలు బాగుంటుంది కదా. మంచిది. చిన్న మెదసమయ కాంస అభిషేకమారా, నా మాట శక్తివంతమైన కుమారుడా. థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలు. వారు తిరిగి అప్పగించి విలువైన కానుక చెల్లించి తీసుకుంటుండగా యేసు క్రీస్తు నామం పేరుట ఆస్వాదించి సమస్త జ్ఞానంతో నింపమని అడిగి వేడుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధ నామంలో తిరిగి అప్పగిస్తున్నాను తండ్రి. మారుమోగ తప్పలు కొట్టండి. 923 మందిని ఇచ్చారు దేవుడు. 923 తప్పలు కొడతా. 923 బిడ్డ తప్పట్లో